నేటి నుంచి యోగి వేమన బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న వేమన ఆలయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అనగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేమన జీవసమాధైన కటారుపల్లి గ్రామంలో ఇక్కడి ఆలయ నిర్వాహకులు వేమన బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపేందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ మేరకు వేమన ఆలయం ముస్తాబవుతోంది. ఆదివారం తెల్లవారుజామున కుంభాభిషేకం, సోమవారం చాందినీ బండ్లు ఊరేగింపు, మంగళవారం ముట్లూరు తిరణాల, బుధవారం అగ్గిసేవ తదితర కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 3 రోజుల పాటు జరగనున్న వేమన ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం కడప, కర్నూలు జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వేమన బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నారు. అందుబాటులోకి వచ్చిన టూరిజం భవనాలు, ఇంతకాలం నిరుపయోగంగా ఉన్న టూరిజం భవనాలు సందర్శకులకు అందుబాటులోకి వచ్చాయి. వేమన జీవసమాధైన కటారుపల్లిలో గతంలో ఏపీ టూరిజం అధికారులు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నిరుపయోగ కారణంగా ఉన్న వీటిని భవనాలు, రెస్టారెంట్లు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఓ ప్రైవేటు వ్యక్తి అయిన సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హోటల్ నిర్వహిస్తున్నారు. కావున తిరునాలకు వచ్చే సందర్శకులు ఏపీ టూరిజం అధికారులు చేపట్టిన వసతి భవనాలు అందుబాటులో ఉన్నాయి. వసతి భవనాలు కావాల్సిన వారు రెస్టారెంట్ నిర్వాహకుడు సయ్యద్ హుసేన్ సెల్ నంబర్ 6302942700 నంబర్కు సంప్రదించవలసిందిగా అధికారులు కోరారు. ఎసటి నుండి వచ్చు ఎసటికి తావో నిదుర కందము ఎరుగనేర్చనేని సర్వముక్తుడగును సర్వంబుతానం విశ్వదాభిరామ విదుర ప్రేమా వేదాతీతుడు వేమనసుంది వేదాతీతుడు వేమనసుంది వేమన బోధాలు వినరండి వేమన బోధాలు వినరండి వేదాతీతుడు వేమనసుంది వేదాతీతుడు వేణులోన పుట్టి వేణులోన పెరిగి వేణుకు ఆశించిన వాడు వెంట వెర్రి వాడయ్యాడు రామ వినగలే. వేమన కుంభస్థలాలు ఆదివారం రోజు శ్రీ వేమన ఆదిశక్తి పూజ, రెండో రోజు సోమవారము ఊరు బండ్ల మీద పానకం పన్నీరు, తర్వాత మూడోది వచ్చి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 7-8 దాకా ఉట్ల తిరణాల, మళ్ళా తర్వాత 8-9 గంటలకు అగ్గిసేవ ఉంటుంది కార్యక్రమం. ఇంకేమన్నా చెప్పచ్చు? చాందినీ బండ్లు అదే చాందినీ సోమవారం సాయంత్రం నుండి సాయంత్రం నుండి తెల్లవారు చాందినీ బండ్లు ఉంటాయి. నైట్ తెల్లవారు ఉంటాయి చాందినీ బండ్లు, పానకం పన్నీరు బండ్లు కట్టబడి. అనంతపురం జిల్లా కదిరి వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు. గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర.
కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ చేతుల మీదుగా వాలంటీర్లకు సేవామిత్ర 10,000 రూపాయలు, సేవారత్న 20,000 రూపాయలు, సేవా వజ్ర 30,000 రూపాయల చొప్పున అవార్డులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఎంఆర్ఓ మారుతి కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్, కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పరికి నజీమున్నిసా, వైస్ చైర్పర్సన్ కొమ్ము గంగాదేవి, కౌన్సిలర్లు, మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కేవలం పాలనకై చూస్తాడు, కానీ నాయకుడు స్వరాజ్య పాలనకై కలలు కంటాడు. అలా మన జననేత మదిలో వెదిలిన కళ జగనన్న మానస పుత్రిక, దేశంలోనే గర్వించదగ్గ పాలన మరియు సేవా వ్యవస్థ, అదే వాలంటీర్ వ్యవస్థ. 2019 ఆగస్టు 15న ఈ వాలంటీర్ వ్యవస్థని సుమారు 2,50,000 మందితో జగనన్న ప్రారంభించారు. గ్రామాలలో 2,000 కుటుంబాలకు ఒక గ్రామ సచివాలయం, పట్టణాలలో 4,000 కుటుంబాలకు ఒక వార్డు సచివాలయం చొప్పున గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థను స్థాపించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. పల్లె ప్రాంతాల్లో 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్, పట్టణ ప్రాంతాల్లో 70 నుండి 100 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్ చొప్పున రాష్ట్రంలో దాదాపు 2,60,000 మంది స్వచ్ఛంద వాలంటీర్లను ఏర్పాటు చేసిన మహోన్నత చరిత్ర మన జగనన్న ప్రభుత్వానికి. శాసించేటి 2 ఒకటి లంచాలు, 2 మన తేడా ఖచ్చితంగా సహాయం అని అన్నారు. సూర్యోదయం కన్నా ముందే గ్రామ వార్డు వాలంటీర్లు పింఛనుదారుల తలుపు తట్టి 60 లక్షల మందికి వైఎస్ఆర్ పింఛన్ కానుకగా నెల 1,434 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు, ఇతర పింఛనుదారులకు అందజేయడం కనీవిని ఎరుగని మహాకార్యం. నేరుగా తలుపు తట్టి రోడ్డు చేసి అవార్డులతో చిరునవ్వులు చూసి చేతులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం గతంలో ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగి వేశారన్న అభాగ్యులకు గంటల వ్యవధిలో 8,25,000 మందికి బియ్యం కార్డులను అందజేసిన ఘనత మన గ్రామ వార్డు వాలంటీర్లది. అనారోగ్యం పాలైన అభాగ్యులకు ఉచిత వైద్య సదుపాయాలను ప్రసాదించి 2,16,000 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేసిన మానవతామూర్తులు మన గ్రామ వార్డు వాలంటీర్లు. వెల్లువెత్తిన వరదలో వండుకోవడానికి బియ్యం లేక ఆకలితో అలవటిస్తున్న అనాథులకు తలలోతు ఉన్న నీళ్లలో తలపైన బియ్యం బస్తాలు వస్తూ ఇంటింటికి రేషన్ బియ్యం అందించిన ఆపద్బాధితులు మన వాలంటీర్లు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కల్లోలంలో ఇంటింటికి తిరిగి మాస్కులను పంపిణీ చేయడంలోనూ, బాధితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించడంలోనూ, కరోనా పేషెంట్స్ కి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాక్సినేషన్ వేయించడంలోనూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలిచారు. మన జగనన్న కరోనా సేవలు అందిస్తున్న వాలంటీర్ల బాగు కోసం 50 లక్షల ఇన్సూరెన్స్ చేసి తన గొప్ప మనస్సు చాటుకున్నారు.
గ్రామ వాలంటీర్ల శిక్షణాన్ని కొంతమంది డిమాండ్ చేసిన నా దృష్టిలో ఉంది. వాస్తవాలు కూడా వారు రూపొందించిన వాటితో గ్రామ వాలంటీర్లుగా వాటి వాలంటీర్లుగా దాదాపు రాష్ట్రంలో 2.6 లక్షల గ్రామాలకు ఉదాహరణ పాఠశాల అందించడం జరిగింది. గత ప్రభుత్వం ప్రతి సేవలు ఏంటంటే లంచాల గురించి జనభూమి వ్యవస్థలో పౌర సేవలను ఖర్చుపరిచిన మీద అటువంటి వ్యవస్థను ఆచారాలు లంచాలు వివక్ష లేని విశ్వసనీయ పరిపాలన కోసం ప్రతి 50 ఏళ్లకు సేవాభావంతో పౌర సేవలను దోహదం చేసే గొప్పమైన వాటి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. సేవాభావం ఉన్న చెల్లెలు తమ్ములతో ఈ వ్యవస్థను రూపకల్పన చేశాం. పార్టీలకు కుల మతాలకు అతీతంగా వాలంటీర్లను ఎంపిక చేశాం. మనందరి ప్రభుత్వం అందించే పథకాలని కులాలు మతాలు ప్రాంతాలను మాత్రమే కాకుండా చివరకు రాజకీయాలకు కూడా అతీతంగా ఇవ్వాలన్న ఉద్దేశంతో వీరిని ఎంపిక చేశాం. చివరికి నాకు ఓటు చేయడం వారు కూడా మన ప్రత్యర్థి పార్టీ ఓటు వేసిన వారు కూడా ఎటువంటి లేకుండా సమాజ హితం కోసం ఇటువంటి పేరు కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రతి 50 ఏళ్లకు ఒకరిని వాలంటీర్గా నియమించాం. నా అంచనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2.6 లక్షల వాలంటీర్లలో 99% మంది వాలంటీర్లు తాము చేస్తున్నది సేవ అని, ఇది ఉద్యోగం కావాలని మనసా మాట్లాడాలని అన్నారు. కాబట్టి ఈ వ్యవస్థతో ఒక సమాజంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా సవాలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి మనిషి కూడా వారికి గౌరవిస్తున్నారు. ఈ ప్రజాసేవలు నెలకు 5 వేలు జీతం కాదు, ఇతర గౌరవం. వాలంటీర్లు సేవలందిస్తున్నప్పుడు ఎలాంటి సేవలతో గౌరవిస్తున్నాం. ఖర్చు ఎక్కువైనా దేశంలో ఏ రాష్ట్రంలో పౌర సేవల గౌరవం ఖర్చు చేయడానికి ముందు రాకపోయినా మన ప్రజలకు లంచాలు వివక్షని విశ్వసనీయ వ్యవస్థగా అందించాల ఉద్దేశంతో ప్రతి వాలంటీర్లు ఏడాదికి 60,000 50 ఒక నియమిస్తూ గౌరవం పనిచేస్తున్నాం. గ్రామ వాలంటీర్ల సేవలు ప్రారంభించిన సమయంలో నేను స్పష్టంగా చెప్పిన విషయాన్ని కానివ్వండి, మీ అందరి దగ్గర వాలంటీర్ల హ్యాండ్బుక్లు కానివ్వండి, ఎటువంటి అపార్థాలకు అనుమానాలకు తావు లేకుండా వాలంటీర్లకు వారు ఇచ్చే గౌరవం అలాగే మన వాలంటీర్లుగా ఏ కుల మత వర్గ రాజకీయ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఎవరు ఎన్ని నమ్ముతున్నా కూడా మనలు కొంతమంది పార్టీలు మనసులో పెట్టుకుని ఎన్ని మాట్లాడుతున్నా అవన్నీ ఏది పట్టించుకోకుండా ఎలాంటి భేదభావాలు చూపించకుండా మనకు బాగా వర్క్ చేసి అందరికీ అన్ని అందులో ఉంటున్నాము. అలాగే నవరత్నాలు పట్టాల కింద పెన్షన్ అయితే కానీ ఇంటి స్థలాలు ఇల్లు, అలాగే వైఎస్ఆర్ బీమా పథకము, ఇంకా వైఎస్ఆర్ చేయూత, ఎవరైనా విద్యార్థి ఎవరైనా అమ్మఒడి, ఇలా ఎన్నో పథకాలు మనం పేదలందరికీ అందిస్తున్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాగే మనం ఎంతో గర్వపడుతూ పని చేస్తూ అందరికీ అన్ని సేవలు చేస్తూ ఇలాగే మనం ఎంతో ముందుకు సాగాలని నేను అందరూ కోరుకుంటున్నాను. అలాగే మన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో మన సచివాలయ ఉద్యోగులు కూడా మాకు ఎంతో ప్రోత్సహిస్తూ, అలాగే మన ఏపీ అలాగే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మనకి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు. మనం ఇలాంటి ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు మేము ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పని చేసి అందరికీ అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వాలంటీర్ల సమాధానం అనుభవాన్ని తెలియజేశారు. సో మీకు అందరికీ తెలుసు, మామూలుగా గ్రామానికి ఎదురైనట్టుగా ఈ వాలంటీర్లు వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళ సేవలు మన జాబితా చూసిన తర్వాత మనకు ఒక వ్యవహారం అవసరం లేదు. సెకండ్ ఉద్యోగంగా కలుగుతున్న సందర్భంలో ఒకసారి గత సంవత్సరం మార్చి 23 తర్వాత లాభం ఏర్పడుతుంది.
ఆరోగ్య ఈరోజు కూడా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో ఉందని మనం ఈ సంవత్సర కాలంలో పేపర్ చూసినా టీవీ చూసినా ఎక్కడైనా వెబ్సైట్లో రిలీజ్ చేసిన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత నగరంగా కోవిడ్ వ్యాప్తి జరుగుతున్న నగరంగా ఉంది అంటే కారణమేంటి? వాలంటీ వ్యవస్థ అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం. అదేవిధంగా వాలంటీ మన స్థానిక శాసనసభలో పివి శివాజీ గారి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ, అదేవిధంగా ఈ నియోజకవర్గపు సర్పంచులందరికీ, అదేవిధంగా ఈరోజు తప్ప కర్మక్రియ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి గ్రామ, అదేవిధంగా వార్డు వాలంటీర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఈరోజు మొదట మన పేద ముఖ్యమంత్రి మరియు మహిళా వర్గాల ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర గారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఈ సమాజంలో ప్రవర్తనమైన మార్పులను ఆలోచన అయితేనేమి, అదేవిధంగా రైతుల సంపూర్ణ రుణమాఫీ అయితేనేమి, ఉచిత కరెంట్ అయితేనేమి, మన పేద విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ముఖ్యంగా ముస్లిం సమాజానికి 4% రిజర్వేషన్ ఇచ్చిన దార్శనికులు వైఎస్ రాజశేఖర గారి దివంగత మహానేతను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యత ఎరిగిన వారిగా ఓవరాల్ యాత్ర, అదేవిధంగా పాదయాత్ర ఓవరాల్ యాత్ర ద్వారా లక్షలాది మంది సమావేశాల ద్వారా కోట్లాది మంది ఉపాధిని కలుసుకొని పేదల కన్నులను, వారి కష్టాలను, వారి యొక్క బాధలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఆయన యాత్రను కొనసాగించడం జరిగింది. ఆ యాత్రలో మన పేదల మన పొరుగు వర్గాల, మన ముస్లిం మైనారిటీల లేదా మధ్య వర్గాలలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో అందరి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో మన బాధలను అన్ని కూడా ఆయన ఏదైతే తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న బాధలను అన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టోలో ప్రయాణం చేసి, ఆ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తులుగా తప్పకుండా పాటించడం మొదలెట్టి మొత్తం కూడా పల్లె ఈ ప్రజాస్వామ్యానికి కానీ దేశానికి కానీ పట్టుకున్నారు. జాతీయ హక్కులు ఏవైతే గ్రామ స్వరాజ్యాన్ని కలుగుతున్నారో ఆ గ్రామ స్వరాజ్యం అనేదాన్ని సాధారణ చేస్తూ గ్రామాలలో సచివాలయ వ్యవస్థ, సచివాలయంలో 3 లక్షల మంది నిరుద్యోగ యువతలు ఉద్యోగాలు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది దేశంలో కాదు యావత్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యవస్థ. ఈ ద్వారా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మనసులో పుట్టిన భారత పుత్రికలని గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చేస్తూ ఈ రాష్ట్రాన్ని పురోగతిలో నడిపిస్తున్నారో ఆ వ్యవస్థలో భాగస్వాములై ఈ వాలంటీర్స్ ప్రజలకు, ప్రభుత్వానికి వారసులై ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కంలో, ఏదైతే ఆయన ఆలోచనలో పుట్టిన కార్యక్రమాలు, ఆయనకు ఏవైతే ఆయన ఆలోచన పుట్టిన పనులు ఆ పనులు
ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇంటికి మంచి వాళ్ళ ఊరకు ఊరుకు చేస్తూ ముందు తీసుకుంటున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యే పైన ఒక ఎంపీ పైన లేదా ఒక మంత్రి పైన ఐఏఎస్ ఆఫీసర్ల పైన ఐదు క్రమపైన ఆయన ఏదైనా బిజీగా ఉంటే పదకొండు ఉంటారని వాళ్ళని లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మతంలో మతంలోని వాళ్ళని జీవనంలో పలకరించుకునే తప్పని వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ వాలంటీర్ వ్యవస్థను జీవితము తక్కువైనా అది ప్రభుత్వము గౌరవంగా ప్రతిష్టాత్మకంగా భావించి ఇస్తున్న జీవితమని అది ఎప్పుడైనా ఇస్తున్నాయి అభివృద్ధితో పెరిగి పెద్దలవుతుంది ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను ఒక భద్రత ఒక భరోసా కల్పించే దిశలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. విశిష్ట అతిథులు ఉదాహరణ పురస్కారానికి ఎంపికైన వారందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మనందరికీ తెలుసు దాదాపుగా 3,648 కిలోమీటర్లు ఒక్క సంవత్సరము 3 జిల్లా పాటు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అధికారులున్న ఈ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన పేదవాళ్ళు ఇబ్బందులన్నీ కూడా స్వయంగా దగ్గర నుండి తెలుసుకున్న విషయం మనందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గమనించడానికి ఎన్నికల ముందే ఆయన కేవలం 2 పేజీలతో ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఆ 2 పేజీల్లోనే 9 కార్యక్రమాలు, నవరత్నాలనే కార్యక్రమాలు, వాటిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఏదైతే మేనిఫెస్టో ఆయన బయటగా కూడా పదవిగా పాటించారో ఆ 2 పేజీని అమలు చేయడానికి ఆయన మదిలో జరిగినటువంటి ఒక ఆలోచనే వాలంటీర్ల వ్యవస్థ. ఈ పథకాలన్నీ కూడా చిత్తశుద్ధి తెలియజేసి అనుకున్న ప్రతి పేదవాడికి అందాలి అంటే దాని ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యవస్థ కావాలని చెప్పి వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఆయన స్థాపించారు. అధికారంలో వచ్చిన కేవలం 3 నెలల కాలంలోనే ఆగస్టు నెలలోనే 2019 ఈ రాష్ట్రంలో దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్లు గ్రామాల్లో ప్రతి 50 మంది, పట్టణాల్లో ప్రతి 70 మంది వాలంటీర్లు నియమిస్తున్నాం. నియమించుకున్న రోజు నుంచి కూడా ఆ 50 లేదా 70 సంబంధించిన సమాచారం అంతా కూడా ఈరోజు వాలంటీర్ల దగ్గర ఈ సంవత్సరాల కాలంలో దాదాపుగా 70,000 కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ పథకాల ద్వారా అనుకున్నటువంటి పేదవారికి అందించినటువంటి ఘనత మీకే దొరుకుతుంది. 1వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 60 లక్షల మంది పెన్షన్దారులు, వికలాంగులు, వృద్ధులు, వితంతులు అన్ని రకాలైనటువంటి పెన్షన్లు కేవలం 8 గంటల లోపే ఉదయం 80% ప్రజలకు పెన్షన్ వల్ల డోర్ డెలివరీ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ. యావత్ భారతదేశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉంది. ఏది ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ, ఈ వ్యవస్థ ఒక విప్లవాత్మకమైన మార్పులు డెలివరీ మెకానిజంలో తీసుకొచ్చారని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారు. కరోనా నేపథ్యంలో మీరు అందుతున్న సేవలను కూడా ఈ దేశమంతా కూడా మీరు చూశారు. ఇంత గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రతి పథకాన్ని కూడా
మీరు అనుకునే ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమం జరుగుతాం. బాబు దయచేసి మాస్క్ వేసుకోండి అని మా ఎస్ఐలు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, అందరూ కష్టపడుతున్నాం. సో మీరు కూడా మీ వంతు సహకారము ఇది చేస్తే కానీ మేము ఖచ్చితంగా మాకు కూడా వర్క్ ఈజీ అవుతుంది. ఇంపార్టెంట్. సో మీరు ఇట్లాగే ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యింది. ఒకసారి లాక్డౌన్ వస్తేనే చూసారు అంతా అల్లకల్లోలం అయిపోయారు జనం అందరూ. ఇప్పటికి కూడా కోలుకోలేదు చిన్న వ్యాపారస్తులందరూ. మరి మీరందరూ రేపు బతకాలి, పిల్లలు బతకాలి అంటే మరి సో మేమందరం వేయించుకున్నాం. మేము వేయించుకోకుండా మీకు వేయించుకోమని చెప్పే కాదు, మేము జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళందరూ వేయించుకున్నారు వ్యాక్సిన్. ఒక్కరికి కూడా ఏదేంటి ఒంట్లో బాగలేదు ఇట్లాగే అయ్యింది అన్నట్లు ఎక్కడా లేదు. సో మీరు దయచేసి వాట్సాప్లో ఫార్వర్డెడ్ మెసేజ్లు చదివి ఏంటి ఇలా అదేంటి. సో కరోనా ఇప్పుడు సెకండ్ వేవ్ అనే అందరూ ఏదైతే ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నామండి. రోజు కరోనా కేసెస్ అనేవి చాలా సివియర్గా పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఏదైతే మనం ఫస్ట్ వేవ్ అని పిలువబడుతున్నప్పుడు కూడా మనకి కేసెస్ ఇన్ని కేసెస్ ఇప్పుడు చూస్తే రోజు దేశంలోనే 2 లక్షలకి పైగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో ప్రజలందరికీ మేము పోలీస్ పరంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు దయచేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా హెచ్చరిస్తున్నాం అందరినీ. ఎందుకంటే ఈసారి ఆ స్ట్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సివియర్గా ఉన్నాయి మనకి. సో ఒకసారి ఎఫెక్ట్ అయితే మనకి ఆ హాస్పిటలైజ్ ఇవ్వాల్సిన ఛాన్సెస్ వస్తాయి, లేదంటే ప్రాణాల మీదకి వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దయచేసి అందరూ మీకు ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి, దూరంగా ఉండండి. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించి తిరగాలని కోరుకుంటున్నాము. అండ్ మనకి ఏదైనా ఉన్న శానిటైజర్ వాడకముందు శానిటైజర్ కూడా వాడుకోవాలి. అండ్ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, ఇంకా ఎవరెవరి ఇతర హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, టీ స్టాల్ ఓనర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చెప్పాల్సింది ఒకటి, ఎక్కడైతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుందో దయచేసి మీరు ముందుగా మనం ఇంతకుముందు ఎలా పాటించామో ఒక్కొక్కరికి దూరంగా పెట్టడం, క్యూ మెయింటైన్ చేయడం, లేకపోతే బ్యారికేడ్ కట్టుకోవడం, ఇలాంటివి కూడా అందరూ పాటించాలని కోరుకుంటున్నాం. ఏదంటే జనం ఏదైనా కూడా కాంటాక్ట్ తగ్గించుకోవాలి. సో వీళ్ళ అవసరం అయితేనే బయట తిరగండి. అండ్ బయట కూడా ఏదైనా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి అని గాండ్లపేట ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి సూచన. ప్రజలు కరోనా వ్యాధి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ మల్లికార్జున రెడ్డి సూచించారు. మండలంలోని రెక్కమాని గ్రామంలో శుక్రవారం పలువురు వ్యాపారస్తులను పిలిపించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దుకాణాల వద్దకు వచ్చే కొనుగోలుదారులకు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా తెలియచేయాలని సూచించారు. అలా మాస్కులు ధరించని ఎడల దుకాణాల వద్దకు వచ్చినట్లయితే మీపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి అని తెలియజేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలను ఆపి మాస్కులు ధరించాలి అని ఎస్ఐ తెలియజేశారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కూడా ఆటోలో ఎక్కించుకునే ప్రతి ఒక్క ప్యాసింజర్ కి మాస్క్ ఉండేలా చూడాల్సిన బాధ్యత మీదని, మాస్క్ లేనిచో మీరు ఆటోలో తీసుకోకూడదని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఏదో ఒకటి మాస్క్ తీసుకుంటే సోషల్ డిస్టెన్స్ ఉంటుంది. గుమ్మి కూడా జనాలు వచ్చి షాపుల దగ్గర మళ్ళీ అలవాటు పడినారంట. ఎవరి వాళ్ళు ముందుకు రావడం, ఒకరిని ఒకరు పడడము, లేబో సమస్యలు అవుతాయి. శానిటైజర్లు మీ షాపుల్లో పెట్టుకుని శానిటైజర్లు లేదంటే శానిటైజర్ కొట్టండి. లిక్విడ్ వస్తాయి కదా శానిటైజర్, తీసుకొని శానిటైజర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వాష్ చేయండి, హ్యాండ్ వాష్ చేయండి. తర్వాత మాస్క్ ఉంటాను మనకి మీరు సేఫ్ సైడ్ ఉంటాను చెప్తున్నాను. అది కానీ ఇక్కడ షాపు ముందర ఇది మెయిన్ రోడ్, ఇది కొద్దిగా మీరు బైక్లు చెప్తున్నా ఆయన ఇష్టం వచ్చేట్టు పెడుతున్నారు అంటే వాళ్ళు చెప్పండి. వాళ్ళకు బైక్లు ఇష్టం అడ్డదిడ్డంగా పెడుతున్నారు. ఒక నీట్గా లైన్లో పెట్టుకొని ఇబ్బంది రోడ్డు నుంచి పెడతారా? వెహికల్ బస్సులు వస్తుంటే పోతుంటే ఇబ్బంది వచ్చిన వాళ్ళకు ఏదైనా వచ్చి గుర్తేసిపోతే యాక్సిడెంట్ అవుతాయి. మళ్ళీ కన్నా ఇక్కడ ఏదన్నా కానీ మాస్క్ సంబంధించి మాత్రం ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తాము. కొద్దిగా అందరూ దయచేసి మాస్క్ పెట్టుకోండి. వచ్చిన వాళ్ళలో మాస్క్ లేకుంటే మాత్రం రిటర్న్ చేయండి, వాళ్ళు పంపించేసేయండి కదా. ఇక్కడ ఏ ఏరియాలో ఏదైనా కానీ జరిగిందంటే మాకు ఫోన్ చేసి చెప్పండి. ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కొద్దిగా హెల్ప్ చేయండి. మా సంబంధం అని చెప్పి ఇల్లు ఉండరు. ఇది సెంటర్ కాబట్టి ఏదైనా సమస్య మాకు ఫోన్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ సెంటర్ నాకు తెలిసి గాళ్ళపేట తర్వాత ఇక్కడ ఇది ఎక్కువ సెంటర్, ఎక్కువ షాపులు ఉండేది కూడా ఈ మండలంలో రెక్కమాన షాప్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ఇక్కడ అందరికి మీటింగ్ మీకు ఎప్పుడైతే చెప్పలేదు, ఇందుకు షాప్ తిరిగాము, షాప్ తిరిగి చెప్పలేము. అందుకే అందరినీ ఇక్కడ పిలిపి చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. మీ
వీళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు వీళ్ళ పని లేదంటే మా పని మేము ఎప్పుడోసారి చేయాల్సి వస్తుంది గట్టిగా. అర్థం చేసుకోండి. ఒక్క నెల 2 నెలలు మనం కోఆపరేట్ చేస్తే జీవితాంతం ఇదే ఉండదు. ఒక నెల. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.